చిన్నమ్మ పేషెంట్. నా పేరు కృష్ణ. మా అత్త మాయమే. ఇంతకుముందు బోన్ క్యాన్సర్ వచ్చింది మా అత్తకు, కానీ ఇప్పటివరకు అయితే ఆయుర్వేదం వాడుతున్నాం కాబట్టి మంచిగానే అయింది. ఇది మూడోసారి నేను రావడం. ఈమెకి పీరియడ్ అవి అయితే చూడండి లేడీస్కి అట్లా కాకపోతుండే, తను చెప్పలేదు. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి పోయి చూసి రెండు మూడు హాస్పిటల్ తిరిగిన తర్వాత ఒక వేరే హాస్పిటల్ ఆయన తెలిసిన ఆయన ఉండే కాబట్టి చూపించిండు. దగ్గర డాక్టర్ ఉండే చూపించి, లేదు ఇది కాదు ప్రాబ్లం, ఈమెకి బోన్ క్యాన్సర్ వచ్చింది, చూపించుకో అని చెప్పి టెస్ట్కి పంపించిన తర్వాత క్లియర్గా అర్థమైంది మాకు. ఆ తర్వాత పోయి చూపించిన తర్వాత ఈ హాస్పిటల్ ఎక్కడ తిరిగినా కానీ అంత తక్కువనే నయమైంది. ఇంకా లాస్ట్కు డాక్టర్లు కూడా ఉన్న రోజుల్లో పెట్టుకోండి, ఇంకా తర్వాత ఏం చేయలేమని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు. చూడగానే యూట్యూబ్లో పునర్జన్మ ఆయుర్వేదం చూసినాం. మా ఫ్రెండ్ చందు ఉండే ఒక ఆయనని తీసుకొని ఫస్ట్ రావడం, మేము ఇద్దరం కలిసి లొకేషన్ చూసుకొని వచ్చినాక వీడు తీసుకోపోయిన తర్వాత ఇక్కడికి 3 నెలలు అవుతుంది, పర్వాలేదు ఇప్పటికైతే. ఇప్పుడు తనకు నొప్పి వల్ల భరించలేకపోతుండే, రోజు నైట్ కానీ పగులు కానీ ఏడవడమే, ఆ నొప్పికి భరించలేక. కానీ ఇవి తీసుకుపోయిన తర్వాత పునర్జన్మ ఆయుర్వేదం తీసుకుపోయిన తర్వాత మంచిగా ఉంది, పర్వాలేదు. గర్భసంచిలో ఉందని చెప్పలేరు కానీ మిగతే గర్భసంచికి వెళ్ళి అయ్యిందని మాత్రం అన్నారు. దానివల్ల ప్రాబ్లం అయ్యి వెనుక బొక్కకి పట్టుకొని మొత్తం ఈడ ఏదోక అయింది, ఒక గుల్ల అని చెప్పిండ్రు. మొత్తం పాకుతుంది, బోన్స్కి పట్టిందని చెప్పారు డాక్టర్లు. ఫస్ట్ స్టార్ట్ అయితే గర్భసంచే సమస్య అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, సమాధానం దాటే ఉంది. మామూలు నేను తెలుసుకున్నా కంటే సమస్య అవుతుంది. ఇట్లా ప్రాబ్లం ఉందంటే మనం పునర్జన్మ ఆయుర్వేదం అయితే మంచిగా ఉంది, మేము వాడుతున్నాం. ఒకవేళ మీకు పోవాలనుకుంటే పోనీ, మంచిగా కావాలంటే వెళ్ళండి.